ఒక జయం, ఒక వర్షం, ఒక మోగ్లీ. మోగ్లీ మూవీ చూశాక బండి సరోజ్ కుమార్ క్యారెక్టరు జయంకి అలాగే వర్షంకి కనెక్ట్ అవుతుంది. ఒకప్పుడు గోపీచంద్ గారు చేసిన విలన్ యాక్టింగే బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ కూడా మనకి మోగ్లీ మూవీలో కనిపిస్తుంది. సో మోగ్లీ మూవీ రివ్యూ ఒక్క నిమిషంలో చెప్పేస్తాను, లాస్ట్ వరకు చూడండి గైస్. మోగ్లీ మూవీ అయితే బాగుంది, కానీ కొన్ని సీన్ల వల్ల మూవీ ల్యాగ్ అనిపిస్తుంది. సో హీరో అయితే రోషన్ కనకాల బాగా చేశాడు, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఒక ట్విస్ట్ ఉంటుంది, మీరు మూవీ చూసాక మీకు తెలుస్తుంది. అందులో మోగ్లీ మూవీ వచ్చేసి జస్ట్ 99 రూపీస్కే సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి. సో తక్కువ రేట్లో వచ్చే మంచి మూవీ అని చెప్తాను. అలాగే ఈ మూవీ బీజిఎం ఉంటుంది గాయస్, అదిరిపోద్ది. నేను ఏఎంబీ సినిమాస్లో చూశాను కాబట్టి నాకు బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. మేబీ థియేటర్ ఎఫెక్ట్స్ వల్ల ఏమో, కాకపోతే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి. కాలభైరవ్ అయితే మ్యూజిక్ అయితే ఎరక్కొట్టేసారని చెప్పుకోవచ్చు. అలాగే సందీప్ రాజ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్లు అయితే ఎమోషనల్గా ఒకటి కనెక్ట్ అవుతాం. బట్ మోగ్లీ మూవీకి మెయిన్ హీరో ఎవరంటే స్టోరీయే గైస్. ఆ స్టోరీ మీద రన్ అవుతుంటుంది. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక 20 మినిట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో అది ఏంటో తెలియాలంటే మీరు మూవీకి వెళ్ళండి. సో స్టోరీ లేని ఇది అది అని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్తే మీకు స్పాయిలర్స్ అయిపోతుంది, మీకు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. కాకపోతే కలర్ ఫోటోని ఈ మూవీని కంపేర్ చేయొద్దు. కలర్ ఫోటోనే మోగ్లీ మూవీనే. సో ఇది గైస్ 1 మినిట్లో నా రివ్యూ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. 1 మినిట్లో కాబట్టి చాలా షార్ట్గా చెప్పడం జరిగింది. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద క్లిక్ చేయండి. అఖండ మూవీ అలాగే మోగ్లీ మూవీ 2 రివ్యూస్ కూడా ఒకే వీడియోలో చెప్పాను. సో కింద క్లిక్ చేసి వీడియో చూడండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.